బయటకు తీయలేదు. అతనికి రాజయ్యే అన్ని అర్హతలు ఉండడం వల్లే ఆ కత్తిని బయటకు తీయగలిగాడు. అండ్ ఎక్స్కాలిబర్ నీలో కూడా అదే అర్హతని చూసిందని చెప్పి మోటివేట్ చేస్తాడు. ఇదంతా విన్న అలెక్స్ కూడా వాళ్ళు చెప్పింది అర్థం చేసుకుని మళ్ళీ ఫామ్ లోకి వస్తాడు. యాజ్ యూజువల్ మెర్లిన్ గెద్దలా మారి ఎగిరిపోతే ఆగాలికి అలెక్స్ స్టోరీ బుక్ లో మొర్గానా కోట గురించి ఉన్న పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే ఆ పాతాళ లోకానికి ఎంట్రన్స్ ఈ కోటలోనే ఉండొచ్చని ఆలోచించిన వీళ్ళు వాళ్ళ గుర్రాలెక్కి స్పీడ్ గా ప్లేస్ కి బయలుదేరుతారు. అఫ్ కోర్స్ యుద్ధానికి వెళ్లేటప్పుడు ఇలా ఒట్టి చేతులతో ఖాళీగా వెళ్తారా ఏంటి? బెడ్డస్ కొత్తగా నేర్చుకున్న డూప్లికేట్ మంత్రం యూస్ చేసి కాయిన్స్ ని కుప్పలు కుప్పలుగా డూప్లికేట్ చేస్తూ నలుగురికి కావలసిన ఆర్మర్ కొని వేసుకుని పక్కాగా రెడీ పాతాళ లోకానికి వెళ్లి కేవ్ ఎంట్రన్స్ ని కనిపెడతారు. మెల్లమెల్లగా దిగుతూ ఉంటే వీళ్ళొస్తున్న విషయం మొర్గానాకి తెలిసిపోయి ఆల్రెడీ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయని టైంలో సడన్ గా తన ఈవిల్ మ్యాజిక్ తో రూట్స్ ని పంపించి బెడ్డస్ లాన్స్ ఇంకా కేసుని హాస్టేజ్ గా పట్టుకుని తీసుకువెళ్లిపోతుంది. వాళ్ళ నుంచి విడిపోయి ఒంటరిగా మిగిలిన అలెక్స్ మొర్గానాకి ఎదురవుతాడు. తను చిన్నపిల్లాడివి నీకెందుకో స్వాడ్ నాకిచ్చాని అంటే అలెక్స్ భయపడుతున్నా బయటికి చూపించుకోకుండా